తెనాలి మండలంలో రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ ని 15వ తేదీలోగా చెల్లించాలని తెనాలి మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్ సాగర్ తెలిపారు. తదనంతరం ఈ క్రాప్ లో నమోదు చేయించుకునే సర్టిఫికేట్ పొందాలన్నారు. తెనాలి మండలంలోని కొంతమంది రైతులు ఈ క్రాప్లో నమోదు చేయించుకోలేదని, తప్పనిసరిగా తమ వివరాలు ఈ క్రాప్లో నమోదు చేయించుకోవాలని తెనాలి మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్ సాగర్ చెప్పారు. తెనాలి మండలంలో ఈ క్రాప్లో నమోదు కాని రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ని 15వ తేదీ లోపల చెల్లించి ఈ క్రాప్లో నమోదు చేయించుకొని సర్టిఫికేట్ పొందాలని ప్రేమ్ సాగర్ తెలియజేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి పొందే ప్రయోజనాలన్నీ ఈ క్రాప్లో నమోదు చేసుకున్న రైతులకు సత్వరమే లభిస్తాయని చెప్పారు. కాగా తెనాలి మండలంలో సాగు చేసిన 15,000 ఎకరాల పైచీలకు వరి సాగులో 8,000 ఎకరాల వరకు కోత కోశారని, అయితే తేమ శాతం 15% ఉండాలని తెలిపారు. ప్రభుత్వం రైతుల నుండి ధాన్యం కొనుగోలుని విస్తృతంగా చేస్తుందని, రైతులకు కావలసిన గోనె సంచులు, లారీల ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు ఏవో ప్రేమ్ సాగర్ తెలియజేశారు. రైతులందరూ బిజీగా ఉన్నారు. దాదాపు మన మండలంలో 15,000 ఎకరాలు పైచీలకు వరి ఉంది. దాదాపు 8,000 ఎకరాల దాకా కోస్తున్నారు. ఇంకా 7,000 ఎకరాలు కోయాలి. పైన వాతావరణం కూడా మనకు బాగా సహకరిస్తుంది. కొనుగోలు చేసిన వాళ్ళంతా బయట అమ్ముతున్నారు. 1,400, 1,420, 1,350, 1,370 ఏదో రకరకాల రేట్లతో. ఎందుకంటే తేమ శాతం కోసిన వెంటనే 22, 23, 24, 25 ఉండొచ్చు. కాబట్టి ప్రభుత్వం దగ్గర కొనుగోలు చేయాలంటే తేమ శాతం 17% కంపల్సరీగా ఉండాలి. అలా లేని పక్షంలో 17 నుంచి ఎక్కువ ఉన్ననుకో 22% వరకు గౌరవ జాయింట్ కలెక్టర్ గారు తీసుకోమని తెలుపున్నారు. 1 క్వింటాకి 1 కేజీ తరుగు చొప్పున. కాబట్టి రైతు సోదరులు మా రైతు సేవా కేంద్రాల ద్వారా, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా, జీడీసీఎంఎస్ ద్వారా కొనుగోలు చేయాలంటే ఈ విధి విధానాలు ఉండాలి. కాబట్టి తేమ శాతం తగ్గించుకొని మా దగ్గరికి వచ్చినచో మేము కొనుగోలు చేస్తాం. అప్పటికప్పటికే మేము గోతాలు కూడా సరఫరా చేస్తున్నారు, లారీ సరఫరా కూడా చేస్తున్నాం. కాబట్టి మీరు వాటిని లారీల్లోకి పంపించేస్తే మేము కొనుగోలు చేస్తాం. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. రెండోది, ఇన్సూరెన్స్ అనేది గత ప్రభుత్వం ఈ క్రాప్ చేసినప్పుడు ఈ క్రాప్ చేసిన రైతుకి గవర్నమెంటే కట్టేది. కానీ ఈ రబీ సీజన్ నుంచి మనం ఇన్సూరెన్స్ మనమే కట్టుకోవాలి. కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా కట్టుకోవాలి. జొన్నకి, మినుముకి, పెసరికి ఈ రబీ సీజన్ నుంచి కట్టాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు రబీలో ఎవరు క్రాప్ లోన్ తీసుకోరు. కాబట్టి అందరూ నాన్ లోనీ ఫార్మర్స్ కింద, అంటే రుణం తీసుకొని రైతుల కింద వస్తారు. కాబట్టి అందరూ కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్ళి మీరు ఎన్ని ఎకరాలైతే చేస్తున్నారో ఆ ఎకరాలకి ఇన్సూరెన్స్ తీసుకొని ఆ రిసిప్ట్ తీసుకొని వచ్చేసి రైతు సేవా కేంద్రాల దగ్గరికి వస్తే అక్కడ ఈ క్రాప్ చేసి మీకు సర్టిఫికేట్ ఇస్తారు. గవర్నమెంటు ఇన్సూరెన్స్ విపత్తు సంభవించినప్పుడు డిక్లేర్ చేసినప్పుడు మీరు కంపల్సరీగా ఇన్సూరెన్స్ రిసిప్ట్ తీసుకొని ఉండాలి, లేకపోతే ఎలిజిబుల్ కాదు. కాబట్టి ఈ మార్పుని మీరు గమనించి కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఈ డిసెంబర్ 15వ తేదీ లోపల, ఎన్నో రోజులు లేవు, ఇంకా 2-3 రోజులే ఉన్నాయి. కాబట్టి మేము ప్రతి మీటింగ్లోనూ లేకపోతే మా పొలం పిలుస్తుంది కార్యక్రమంలో చెప్తున్నాము రైతులకి. మేము ఎక్కడ రైతులతో మాట్లాడుతున్నా చర్చిస్తున్నాము. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తించుకొని 15వ తేదీ లోపల మీరు కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి మీరు ఇన్సూరెన్స్ని కట్టవలసిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నామండి. తర్వాత మొక్కజొన్న కొద్దిగా రైతులు ఒక 200-300 ఎకరాల దాకా ఇస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం మనకు మొక్కజొన్న ఎక్కువ పడుతుంది అంటున్నారు. కాబట్టి మొక్కజొన్నలో యాజమాన్య పద్ధతులు, జొన్నలో యాజమాన్య పద్ధతులు తర్వాత మనం చర్చించుకుంటాం. ఈ 2 ధాన్యం కొనుగోలు మా ద్వారా చేయవలసిందిగా కోరుతున్నాం. ఇన్సూరెన్స్ ప్రీమియం కామన్ సర్వీస్ సెంటర్లో కట్టవలసిందిగా కోరుకుంటూ